మెదక్ జిల్లా చిలిప్చేడు మండలంలోని సుమారు ఒక 4 గ్రామాలు గంగారం కానీ అజ్జమర్రి కానీ బండపోతు కానీ అట్నే ఫైసాబాదు గ్రామాలకు సింగిల్ రోడ్ ఉండడంతో అది మొత్తం కంకర తేలడం జరిగింది. దానికోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 4 గ్రామాల్లో కూడా సంతకాల సేకరణ ఈ రోజు నుంచి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ప్రయాణికులకు సంబంధించింది ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే వృత్తిరీత్యా కూడా ఇక్కడ ఉపాధి అవకాశం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ మొత్తం రోడ్లు సరిగా లేకపోవడంతో మొత్తం ఉన్నటువంటి సింగిల్ రోడ్ కూడా మొత్తం కంకర వేయడంతో ఇక్కడ తీవ్రమైనటువంటి ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రాత్రిపూట రావాలంటే కూడా ఏదైనా ప్రమాదశాత్తు కానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఎక్కడైనా సాయంత్రం పూట రాత్రిపూట వెళ్ళాలంటే కూడా అర్జెంటు సందర్భాల్లో కూడా ఇక్కడ ఇబ్బంది వాతావరణం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే చెలాయించి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం అధికారులు కానీ వెంటనే చెలాయించి వీళ్ళు వెంటనే నిధులు కేటాయించి ఈ యొక్క డబల్ రోడ్ వేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో కూడా భవిష్యత్తులో కూడా సంతకాల సేకరణతోనే కాకుండా జనాలందరినీ కూడా ఇక్కడ భాగస్వాములు చేసి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఇప్పుడు ఏదైతే ఇతర ఏదైతే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో కూడా డబల్ రోడ్డు శాంక్షన్ అయి ఉన్నది. ఇప్పటికీ ఓన్లీ ఇక్కడ అనేక సంవత్సరాలుగా కూడా ఈ అజ్జమర్రి గ్రామం కానీ ఫైజాబాద్ కానీ గంగారం కానీ బండపోతుగల్ కానీ ఇక్కడ సంబంధించినటువంటి డబల్ రోడ్ లేదు. కాబట్టి వెంటనే డబల్ రోడ్డు నిర్మించి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 14 సంవత్సరాల నుంచి గంగారం అజ్జమర్రి బండపోతుగల్ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా బస్సుకు కూడా ఇబ్బంది అవుతుంది. బస్సును కూడా ఒకటే పూట తిరుగుతుంది. ఆ బస్సును కూడా సరిపోకలేకపోతుంది. రోడ్డు ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే నిధులను కేటాయించి దాన్ని తక్షణమే చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.